సార్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మారు, మాకు ప్రతిపక్ష నాయకుడిగా మాకు 67 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు, మేము బలంగా దాన్ని తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా మేము పోరాడతామని చెప్పాం. దట్ ఇస్ ద హుందాతనం. 2019లో చంద్రబాబు నాయుడు గారు రోడ్డు పైన స్టేట్మెంట్ చూడండి సార్. 5 రోజులు 6 రోజులు ఢిల్లీ చుట్టూరా ఈవీఎంలు గోల్ చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, మామూలుగా అయితే వీళ్ళు గెలవలేదు, తర్వాత ఒక్క ఛాన్స్ అంటే గెలిచారు. కానీ మేము ఆ స్టేట్మెంట్ చెప్పట్లా. గెలిచినా ఓడినా హుందాతనంగా ఉన్నాం. బట్ ఆ రోజు హుందాతనంగా తీసుకున్నాం. మళ్ళీ మేము ఈ రోజు కూడా ప్రజల తీర్పును మేము బలంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా 2019కి మించిన తీర్పుని, ఎందుకంటే 2019లో ఒకటే సెకండ్ సాయి గారు ముగిస్తారు. 2019లో రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారే అనేటటువంటి ఎన్నిక జరిగింది. 2024లో అవతల కూటమి జగన్ గారు కావాలా వద్దా, జగన్ గారు కావాలన్న వాళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు, వద్దన్న వాళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు. కావాలన్నటువంటి వాళ్ళు మెజారిటీ ఏదైతే మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు, ఇదే కొనసాగిద్దని చెప్పి నమ్మినటువంటి లబ్ధిదారులు ఒకవైపు నిలబడ్డారు, జగన్ గారు కావాలని. వద్దన్నటువంటి వాళ్ళు అవతల పక్క నిలబడ్డారు. బట్ మెజారిటీ 50% అబోవ్. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే సాయి గారు 52 to 53% ఓటింగ్ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే పెరిగిద్ది అనుకుంటున్నాం. సో మళ్ళీ వస్తాం కాబట్టి ఎక్కడికి ఏంటనేది తీర్పుని బట్టి చెప్తాం. బట్ మనకున్నటువంటి నా గెస్సింగ్ ని బట్టి చెప్తున్నా, అది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు. బట్ మాకున్నటువంటి అవగాహన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఓటింగ్ ని పూర్తిగా చూసినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా పోయినసారి కంటే ఎంతో కొంత ఎడ్జు, ఒక సీట్ అయినా పెరిగిద్ది తప్ప తగ్గదు, ఒక 1% అన్న ఓటింగ్ పెరిగిద్ది తప్ప తగ్గదు అనేది మా అభిప్రాయం సాయి గారు. రైట్. రామ్ కుమార్ గారు ఏమంటారు? ఇది ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. రైట్ రైట్ చెప్పండి. నమస్తే సాయి గారు, అలాగే మిగతా మిత్రులకి పెద్దల శ్రీనివాసరావు గారు కూడా. వెంకటరెడ్డి గారు పాపం చాలా సేపు టైం తీసుకున్నారండి చెప్పడానికి. అదే అధికార పార్టీ నేనే అదే గుడ్